హాయ్ హలో వెల్కమ్ టు మగువ ఛానల్. సింగరేణి రాణులు ఒకప్పుడు బొగ్గు గనుల్లో పని చెయ్యాలంటేనే జంకేవారు. భూమి పొరల్లో బొగ్గు వెలికి తీయడం ఆషామాషి వ్యవహారం కాదు. గాలి సక్రమంగా అందక కార్మికులు ఉక్కిరి బిక్కిరి అయ్యేవారు. గని ప్రమాదాల్లో చనిపోయిన వారెందరో ఉన్నారు. ఇక ముందు తరం ఈ పనులు చెయ్యలేరేమో అని కార్మికులు అభిప్రాయపడేవారు. ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. గనుల్లో సాంకేతిక అభివృద్ధి చెందింది. సంస్థలో యువ రక్తం చేరుతుంది. కేసీఆర్ కల్పించిన కారుణ్య నియామకాల హక్కులతో కార్మికుల పిల్లల భవిష్యత్తుకు భరోసా ఏర్పడింది. ఇప్పుడు సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అమ్మాయిలు సైతం బొగ్గు గనుల్లో అడుగు పెట్టారు. క్లిష్టమైన పనుల్లోనూ రాణిస్తున్నారు. అధికారులుగా, కార్మికులుగా, టెక్నీషియన్లుగా విధులు నిర్వహిస్తున్నారు. చరిత్రను తిరగరాస్తున్నారు. అతివ నడుం బిగిస్తే సాధ్యమనేదే ఉండదు అని నిరూపిస్తున్నారు ఈ సింగరేణి రాణులు. నల్ల బంగారు గనుల్లో సత్తా చాటుతున్నారు. సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా బొగ్గు ఉత్పత్తిలో అమ్మాయిలు శాతం కదం తొక్కుతున్నారు. ప్రస్తుతం సంస్థలో 1960 మంది మహిళలు పనిచేస్తున్నారు. మజ్దూర్ నుంచి మేనేజర్ స్థాయి దాకా వివిధ కొలువుల్లో కొలువుదీరి మగవారికి ధీటుగా రాణిస్తున్నారు మహిళలు. పురుషులే భారంగా భావించే మైనింగ్ విభాగంలో నారీ శక్తి నానాటికి పెరుగుతుంది. ఈ నేపథ్యంలో వారి కోసం అధికారులు ప్రత్యేక గనులను ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో నిమగ్నమై ఉన్నారు. ఇందులో భాగంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కేటీకే 5 ఇంక్లేవ్ను మహిళా గనిగా మార్చేందుకు యాజమాన్యం ప్రణాళికలు సిద్ధం చేసింది. మొదట ఒక సెక్షన్లో, అనంతరం ఇంకో షిఫ్ట్లో, తరువాత ఫలితాలను బట్టి గనుల్లో పూర్తి స్థాయిలో మహిళా శక్తిని వినియోగించుకునేలా కార్యాచరణ రూపొందిస్తున్నారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కల్పించిన కారుణ్య నియామకాలతో అమ్మాయిలకు బొగ్గు గనుల్లో ఉద్యోగం చేసే అవకాశం లభించింది. మైనింగ్లో మహిళా శక్తి ఒకప్పుడు సింగరేణి కార్యక్రమాల్లో మినహా ఇతర విభాగాల్లో మహిళలు పనిచేసిన దాఖలాలు లేవు. 2018లో కేసీఆర్ సింగరేణి కారుణ్య నియామకాల హక్కులను కల్పించి కార్మికుల పిల్లలకు భరోసా అందించారు. దీంతో కార్మికుడు చనిపోతే భార్య లేదా కుమార్తెకు ఉద్యోగం ఇచ్చే అవకాశం ఏర్పడింది. అలాగే కార్మికుడు అనారోగ్యంతో అన్ఫిట్ అయితే కుటుంబ సభ్యులకు ఉద్యోగం ఇచ్చే హక్కును మళ్ళీ తీసుకువచ్చారు. ఈ క్రమంలో ఎందరో మహిళా కార్మికులు సంస్థలో అడుగుపెట్టారు. కేవలం కారుణ్య నియామకాల ద్వారానే కాకుండా టెక్నికల్ విద్యను అభ్యసించి అమ్మాయిలు అండర్ మేనేజర్గా, ఓవర్ మ్యాన్లుగా బొగ్గు గనులలో ఉద్యోగం చేస్తున్నారు. సింగరేణిలో 11 డివిజన్లో 1960 మంది మహిళా కార్మికులు పనిచేస్తున్నారు. ఇందులో 144 మంది ఎగ్జిక్యూటివ్ హోదాలో, 1816 మంది నాన్ ఎగ్జిక్యూటివ్ హోదాలో విధులు నిర్వహిస్తున్నారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.